యముడిగా మారిన హృదయ విదారక ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన మోకా లక్ష్మి అనే మహిళ తన భర్తను వదిలేసి అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తిరుమాని వెంకటరాజుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇంతటితో ఆగని ఆ మహాతల్లి సొంత కూతుర్ని కూడా అదే రొంపిలోకి లాగాలని ప్రయత్నించింది. మాజీ సర్పంచ్ వెంకటరాజు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కుమార్తె వాపోయింది. ఈ ఘోరాన్ని కన్నతల్లికి చెబితే ఆ రాక్షసత్వానికి సహకరించాలని వత్తాసు పలకడంతో తట్టుకోలేకపోయింది. ఈ దారుణంపై నరసాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితురాలు నేరుగా భీమవరం కలెక్టరేట్కు చేరుకొని జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఇక్కడ కూడా తనకు న్యాయం జరగకపోతే చావే దిక్కంటూ కన్నీటి పర్యంతమైంది. చాలా చిన్న కుటుంబం. నేను మా నాన్నగారు మా అమ్మగారు ఉంటున్నాము. మేము మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా అమ్మగారు గత 12 సంవత్సరాల నుండి బయట కంట్రీలో చేస్తున్నారు. ఆమె వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. మాతోనే కాలక్షేపం చేస్తున్నారు. నన్ను చదివిస్తున్నారు. నాకు ఫీజు అయ్యి కడుతున్నారు. నాతో పాటే ఉంటున్నారు. ఉంటుండగా మాజీ ప్రెసిడెంట్ అయిన తిరుమాని వెంకటరాజు గారు మా అమ్మగారి దగ్గరకు వచ్చారు. వస్తే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అన్న పేరు మీద వచ్చారు. వస్తే దగ్గర అవుతే ఆయన వచ్చిన దగ్గర నుండి మా అమ్మ మాతో మాట్లాడడం తగ్గించేసింది. మాతో ప్రేమగా ఉండడం తగ్గించేసింది. మమ్మల్ని అందరినీ దూరం పెట్టేసింది. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు విన్నది. ఆయన పాలిటెక్నిక్స్ లో మీకు ఆ జాబ్ ఇప్పిస్తే మీ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు. ఆ మాటలకి మా అమ్మ ఆయన వలలో పడిపోయింది. ఆయన చెప్పింది వేదం అన్నట్టు ఆయన వెనకాల తిరుగుతుంది. ఇంకా మమ్మల్ని పట్టించుకోవడం మానేసింది. మా నాన్నగారు చాలా సార్లు అడిగారు, ఆయన ఎందుకని వస్తున్నారు, ఆయన్ని పంపించే ఇక్కడికి రావడానికి వీలేదని అన్నారు. అయినా మా అమ్మగారు వెళ్ళలేదు. నాకు ఆయనే కావాలి, ఆయన చెప్పిందే వేదం అని చెప్పేసి ఆయన మాటే వెళ్తున్నారు. ఆయనతోనే ఉంటున్నారు. అయితే మా నాన్నగారు చాలా సార్లు చూసారంట ఆయనతో ఉండడం, ఆయనతో జరిగిన కథలు చూడడం. వాళ్ళిద్దరూ ఒక రూమ్ లో ఉంటే మా నాన్నగారు చూసారు. మా నాన్నగారు చూసి ఏంటి మీరు చేస్తుంది, మీరు ఇక్కడ నుండి ఉండడానికి వీలేదు, వెళ్ళిపోండానంటే మా నాన్న కొట్టేసి చంపేసి అంత చేశారు. చేస్తే మా నాన్నగారు భయపడిపోయి చంపేస్తారేమో అన్న భయంతో ఆయన పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు.